బ్యాక్ టు న్యూస్. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో బిజీగా గడుపుతున్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో భేటీ అయ్యారు. ఎమ్మెల్సీ ఎన్నికలు, మంత్రి పదవుల అంశంపై చర్చించారు. మధ్యాహ్నం కేసీ వేణుగోపాల్తోనూ సమావేశమయ్యారు రేవంత్ రెడ్డి. ఇందులో రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపదాస్ మున్షి పాల్గొన్నారు. వివిధ అంశాలపై చర్చలు జరిపారు. మరోవైపు కేంద్ర మంత్రులను సీఎం రేవంత్ రెడ్డి భేటీ అవుతున్నారు. కేంద్ర పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ను రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కలిశారు. హైదరాబాద్ నాగ్పూర్ కారిడార్ కు తుది అనుమతులు ఇవ్వాలని కోరారు. దీనివల్ల రాష్ట్రానికి 2300 కోట్లు విడుదల అవుతాయని చెప్పారు. హైదరాబాద్ వయా మిర్యాలగూడ, విజయవాడ నూతన పారిశ్రామిక కారిడార్ ఏర్పాటుకు ఆమోదం తెలపాలని కోరారు. రేవంత్ రెడ్డి ఢిల్లీ టూర్ కి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ప్రతాప్ అడిగి తెలుసుకుందాం. ప్రతాప్. సంధ్య, ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో బిజీగా గడతారు. ముఖ్యంగా రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలకు సంబంధించి ముఖ్యంగా కేంద్ర మంత్రులతోటి పీయూష్ గోయల్ తోటి కూడా చర్చలు జరుపుతున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే కొత్త రాష్ట్రం ఏర్పడిన నేపథ్యంలో రాష్ట్రానికి సంబంధించిన కొన్ని కీలకమైన అంశాలు, ముఖ్యంగా రోడ్లకు సంబంధించి కానీ అదేవిధంగా కొన్ని పరిశ్రమలకు సంబంధించిన అంశాన్ని కూడా ప్రస్తావించడం జరిగింది. ముఖ్యంగా హైదరాబాద్ టు నాగపూర్ కు సంబంధించిన రోడ్డుకు సంబంధించిన అంశాన్ని కూడా ప్రస్తావిస్తూ కొన్ని అంశాలకు సంబంధించిన నిధుల కేటాయింపు అంశాన్ని కూడా పీయూష్ గోయల్ తో చర్చించి వాటికి సంబంధించిన దిశానిర్దేశం కోసం కూడా చర్చించడం జరిగింది. తర్వాత మిగతా అంశానికి పార్టీకి సంబంధించిన కొన్ని కీలకమైన అంశాలను కూడా పార్టీ అధ్యక్షుడు, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో పాటు ఏఐసీసీ వ్యవహారాల ఇన్ఛార్జ్ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ తోటి కూడా సమావేశం పరిస్థితి. మధ్యాహ్నం కేసీ వేణుగోపాల్ తో సమావేశమై పార్టీకి సంబంధించిన ముఖ్యంగా ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్ లో అంటే 2 ఎమ్మెల్సీలను ఇమ్మీడియట్ గా అనౌన్స్ చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి పార్టీకి ఆమోదం తెలపడం కోసం కూడా వారితో చర్చించే పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఈ నెల 18 లోపే ఎమ్మెల్యే కోటాలో ఖాళీ అనే ఉప ఎన్నికలకు సంబంధించిన ఎమ్మెల్సీలను భర్తీ చేయాల్సి ఉంటుంది కాబట్టి 18 లోపు భర్తీ చేయాల్సిన వాటిని సంబంధించి కూడా కేసీ వేణుగోపాల్ తో చర్చించారు. ఆ తర్వాత ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో కూడా ఇదే అంశాన్ని కూడా ప్రధానంగా చర్చించే పరిస్థితి. మొత్తం అంటే ఎమ్మెల్యే కోటాలో 2, అదేవిధంగా గవర్నర్ కోటాలో మరో 2, మొత్తం 4 భర్తీ చేయాల్సి ఉంటుంది. అయితే వీటికి సంబంధించి గవర్నర్ కోటాకు సంబంధించి ఇప్పటికే కోదండరాంను కూడా తీసుకోవాలని ఒక అంచనాకు వచ్చారు కాబట్టి ఇది అంశాన్ని పార్టీ అధిష్టానం దృష్టి కూడా తీసుకెళ్లే పరిస్థితి. ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కూడా తెలంగాణ జనసమితితో కలిసి పనిచేసిన అంశం ఉంది కాబట్టి ఇప్పటికే జాతీయ స్థాయిలో కూడా దీనికి సంబంధించి చర్చ జరిగింది. అందులో భాగంగానే టీజీఎస్ కి ఇచ్చిన హామీ మేరకు కోదండరామ్ కు ఎమ్మెల్సీ ఇవ్వాలని చెప్పేసి నిర్ణయించారు. మిగతా 3 ఎమ్మెల్సీలకు సంబంధించి కూడా పార్టీ ఆమోదం తెలపడం కోసం కూడా కొన్ని అంశాలను కూడా పార్టీ హైకమాండ్ వద్ద చర్చకు పెట్టిన పరిస్థితి. ఎందుకంటే నెక్స్ట్ క్యాబినెట్ ఎక్స్పెన్షన్ చేయాలనే ఒక ఆలోచన ఉంది కాబట్టి దీనికి సంబంధించి మైనార్టీని క్యాబినెట్ లోకి తీసుకోవాలనుకున్నా ఖచ్చితంగా ఎమ్మెల్సీ ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించి కూడా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో కూడా ఈ అంశాన్ని చర్చిస్తున్నారు. సంధ్య. రైట్ ప్రతాప్.